వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ తన యొక్క వారసత్వం భూమి తన తండ్రి మంత్రి మొగులయ్య పేరున ఉన్న సర్వే నంబర్ 856/68 1 ఎకరం భూమిని తన పేరున చేయడం లేదని, రామారెడ్డి తహసీల్దార్ అధికారులు చేయడం లేదని మనస్తాపంతో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మీడియాతో మాట్లాడుతూ, గత 10-15 సంవత్సరాలుగా రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని, మా తండ్రి మంత్రి మొగిలయ్య పేరు పైన ఉన్న 1 ఎకరం భూమిని నా పేరు చేయమని అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ మనస్తాపనతో పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. అడిగినప్పుడల్లా చేస్తాను అనడం జరుగుతుంది కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు వారసత్వంగా ఎక్కిస్తున్నాడు, అది ఆన్లైన్లో లేదని చెప్తున్నారు. దిశలో పోతున్నా వస్తున్నా, అటు కామెడీ పోతున్నా, నగర్ పోతున్నా, ఆడలేదు, ఎక్కడ పోయినా ఆడలేదు, ఆన్లైన్లో లేదు. ఆన్లైన్కి వెళ్ళి ఎక్కి పెండింగ్లో పెట్టేసి కామెడీలో ఎక్కిస్తాము. అప్పుడు పాస్బుక్ పుట్టినప్పుడు అప్పుడే ఎక్కియలేదు, ఆన్లైన్ లేదు. ఇప్పుడు గిన్నె లేదు, ఇప్పుడు కూడా ఎక్కిస్తారు, అట్లే పెట్టి ఆన్లైన్ లేదు ఎక్కియం. మళ్ళీ కట్టు ఎన్నిసార్లు కట్టినా రిజెక్ట్ అది లేదంటారు. ఎన్నిసార్లు సార్ పెట్టమంటారు, అది లేదు, ఇది ఆన్లైన్ లేదు, ఆఫీస్ లో లేదు. ఆన్లైన్ లో ఉంటే పెట్టచ్చు, అది ఆన్లైన్ లోకి తీసేసినాక ఎట్లా పెట్టేస్తే పూలపండు కాదు కాదు కూడా చూడలేదు. చూసి చెప్తున్నాను చూడండి. వస్తాయి ఆడదామన్నా ఇక్కడ వస్తాను, ఆడ చంపుతారు చెల్ల, ఇక్కడ మీరు చంపుతారు, పని చేయక నేనే తిరగాలి. ఇంకా ఇక ఇది ఖాతా నంబర్ ఇక్కడ ఉంది, ఈ నంబర్ ఇప్పుడు ఆన్లైన్ లో లేకుండా వేసి 388 ఇది 392 ఖాతా నంబర్. ఒక నంబర్ ఇది ఎకరం 396 ఇది ఆన్లైన్ లేకుండా వేసి కథ. ఇక సేపు ఏమన్నా అన్ని రిజెక్ట్ చేయాలా, లీగల్గా పని చెప్తారు, లీగల్గా పోతున్నా తిరుగుతున్నా పని చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలని మళ్ళీ అంటారు, ఎంత దిగిన రిజెక్ట్ చేస్తాను చేసి భగవాన్ ఏం భగవాన్ మంత్రి భగవాన్ 30-30 గుంటలు ఎక్కి నానపండు, అది కూడా ఎక్కితలేదు. 68 1 ఎకరం 856/68 ఎకరం 388 పట్టణంలో. ఇంకోదంతా 96 ఎకరం భూమి 396 దాంట్లో ఉంది, 396 ఉంది ఎకరం భూమి. కానీ ఇప్పుడు ఏమైతే లేటెస్ట్ ఇలా కంప్యూటర్ లిస్ట్ లో 850/68/1 ఉంది. కోసం బై1 ఉంటుంది అసైన్మెంట్ ల్యాండ్ పోలవాయి. మా సరైన నంబర్ ఉన్న భూమి పోసంపేట శివారి, అందులో 856/68/1 ఎకరం భూమి పాస్బుక్లో ఉన్నది. ఆ భూమిని ఆన్లైన్లో లేదని అసైన్మెంట్ భూమి అని చెప్పి మీది కాదు అని చెప్పి మొత్తానికి దాని గురించి ఆన్లైన్లో ఆప్షన్ వచ్చినప్పుడు ఎక్కిస్తామని ఇప్పటివరకు ఎక్కియలేదు. ఆల్రెడీ 17/8/19 30 గుంటలు అవి ఎక్కించారు. అప్పుడే ఎక్కించే భూమి ఇప్పటిదాకా ఇంకా ఎక్కిలేదు. ఇప్పటిదాకా ఒప్పు పడుతున్నా, అందులో ఆప్షన్ వస్తుంది, తింపుతా ఉన్నారు. ఇక లాస్ట్ నా సావే దిక్కు ఉన్నది, చేనులకి ఆ రాని తెలియదు ఉన్న జాగా 17-18 కూడా అది కూడా కబ్జా చేసారు. సగం తొవ్వకరు ఒకటి అందులో ఎఫ్ఐఆర్ చేసి జాగా కొట్టిస్తే ఒక గొలుసు అబద్ధం ఆడింది. ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అయిపోయింది, అదులు వికేసి కొట్టిరు. అప్పటి నుంచి అది పానానికి డోక ఉంది. ఆడ 856/68 అది కూడా పానానికి డోక ఉంది. ఆడ మా భార్యం కొట్టిరు. ఇంతకుముందు దురిపిస్తే ట్రాక్టర్కు ఎదురుగా వచ్చిరు, ట్రాక్టర్కు ఎదురుగా వస్తే కూసి ఆడవాళ్ళు మొగళ్ళు కాళ్ళతో తన్ని ఇష్టమంటారు, తన్నీరు కొట్టిరు. మొగళ్ళు ఆడలు ఉన్న మొత్తం మంది కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. కానీ అది ఇప్పుడు రికార్డు లేదు, అది వెళ్ళిపోయింది, ఫోన్ పోయింది. అది ఇంకో ప్రతి కూడా ఆన్లైన్లో ఏమంటే ఆయన నేను చూడ నాకు అవసరం లేదు, ఎంఆర్ఓ బాసు ఆయనకు తెలుసు అన్నాడు. ఇప్పుడు అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈయన సీనియర్ అసిస్టెంట్ నువ్వు ఆన్లైన్లో చాలా కట్టుకో అని చెప్పి కట్టుకున్నా, అది నువ్వు సరైన కాగితాలు చూపెట్టలేవు అని చెప్పి రిజెక్ట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడు ఈ చనిపోయిన మీ నాన్న ఇప్పుడు నీ పని కావాలంటే పావతి చేసుకొని ఇప్పుడు అంటారు. అది ఆన్లైన్లో లేదు, ఎట్లా వాళ్ళు చేస్తామని ఆన్లైన్ చెప్తారు. ఈ మిసాలు వస్తుంది 15 రోజులు వస్తుందని ఇప్పుడు చెప్తారు. 15 రోజులు రాకపోతే ఏదైనా ఎండోర్స్మెంట్ చేస్తూ అంటారు, అది లేకపోతే లేదు. ఎన్ని ఏళ్ళు తిరగాలి, ఇంకా ఎన్ని ఏళ్ళు దాకా ఇప్పుడు చెప్తారు. ఎలక్షన్ ఆడ వచ్చింది, ఇది వచ్చింది, ఎలక్షన్ డ్యూటీ ఉందని చెప్తారు, ఏదో చెప్తే తప్పించుకుంటారు. కానీ పని మాత్రం చేసలేదు. ఎప్పుడు బాగా సరిపోతుంది ఉన్నప్పుడు మొత్తం భూమి అయ్యేది, అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళేం చెప్తారు, వీళ్ళు ఉన్నారు సాక్ష్యం కూడా తని గుర్తు, కానీ వాళ్ళే చేయలేదు, వీళ్ళేం చెప్తారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు.
అయ్యే టైంలోనే వేరే పాప మేడంకు వేస్తా అన్ని తీసుకొని నాకు కంప్యూటర్ లిస్టు పాన్నక్కలు అన్ని ఇచ్చింది నాకు పేపర్. ఆ పేపర్ బట్టి నేను మళ్ళీ పోయి చూస్తే అయ్యే టైంలో ఆయనతో మేడం వాళ్ళు లంచం ఇచ్చారని చెప్పి ఆయనతో సస్పెండ్ చేసి ఏం చేస్తాం. నా కర్మకి ఇట్లుంది, అది యాడ్ ఉంటుంది. లాస్ట్కి నేను ఏం దొరక తిరిగి పిచ్చున్నాయి. అటు ఆ బాధ, ఇటు ఇంటి బాధ, ఇటు పని లేదని ఇంట్లో బాధ అవుతుంది. ఇటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆమె పెళ్ళి అయింది కానీ ఒక ఆమె పెళ్లి కాలేదు. ఇంకా కొడుకున్నాడు, ఆయన బతుకుతుంది కానీ ఇంకా పెళ్లి కాదు, జాబ్ కాలేదు, ఆమె ఇంటి మీద ఉంది. నా భూమి లేక, అప్పు లేక, పని లేక నేను బికార్లాగా రోడ్ల పని తిరుక్కుంటా. నా చేసిన సర్పంచ్ డ్యూటీ కూడా నేను ఒక్క పైసా ఆస్తి నేనే పాస్బుక్ చేస్తాను. నెలకి ఆప్షన్ పంపిండు నిజామాబాద్ కరెక్ట్గా పంపినా కానీ అది ఇప్పటికి రాలేదు. అది సగం అయింది, సగం అది కూడా మళ్ళీ పడింది ఎకరం. ఇక అది చేయరు, ఆశ వదులుకొని పని చేస్తాను వచ్చింది. మందాగి ఇక వాళ్ళు చంపే వాళ్ళు నేను చచ్చిపోతా, చేసే లేకపోతే చచ్చిపోతుంది. అంతే. మా పిల్లలకు మా కుటుంబం కారణం ఉంది కాబట్టి మాకు దయచేసి మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. 356/68/1 ఉంది, 1 ఎకరం. ఆన్లైన్ ఉన్నది, ఆన్లైన్ పని ఇస్తుంది నాకు, పాత పని ఇచ్చు. అది ఆన్లైన్ ఇస్తే అన్ని బయట పడుతుంది. ఈ పాత పని కూడా చింపేసి టేప్ అంటేసి ఇచ్చింది. అది కూడా ఇప్పుడు వేరే చూపించమంటే చూపిస్తారు. సరే చూపించడం కానీ పాస్బుక్ ఎక్కిసి అయిపోయినాకు ఎట్లుంటుంది, నా పేరు అవుతుంది నాది. అంటే నాకు అది 17 గుంటలు నాన్నపండి ఇంకా 850 B/1 17 గుంటలు. అది కూడా మాదే భూమి. ఆ భూమి ఈ భూమి ఎకరం 2 ఎకరాలు.